మహాలక్ష్మీ నమోస్తుతే. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, శ్రీ సూక్తంలో మనకి ఆ మంత్రములలో ఒక్కొక్క పదము కూడా ఒక్కొక్క మంత్రముగా మనం ప్రయోగించవచ్చు. శాస్త్రం ఏం చెప్పిందంటే, నీకు వేదాధ్యయన అధికారం ఉన్నట్టయితే, వేదాధ్యయనం చేసినట్టయితే ఆ మంత్రములని స్వరములతో సహా సక్రమంగా ఉచ్చరించు. ఎక్కడైనా కానీ వర్ణము కానీ స్వరము కానీ ప్రమాదం జరిగితే వేదాధ్యయన ఫలం దక్కకపోగా ప్రమాదం జరుగుతుంది. మరి వేదాధ్యయనానికి అర్హత లేని వాళ్ళు ఏమిటి? ఈ మధ్యకాలంలో వేదాధ్యయనం వద్దు అని చెప్పిన వాళ్ళు కూడా మేమెందుకు చేయకూడదు అని చేస్తున్నప్పుడు అక్షరములు మారుతున్నాయి, పలికే విధానం మారుతుంది. ఇలాంటి స్థితి ఊహించిన మన మహర్షులు పూర్వకాలం ఇంకో మార్గం చెప్పారు. వేదాధ్యయనము చేయలేని స్థితిలో వేద మంత్రమును సంస్కృత శ్లోకంగా ఉదాత్త అనుదాత్త స్వరములు లేకుండా కూడా అనుసంధానం చేసుకోవచ్చు అంటూ ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీ సూక్తంలో ఉన్న ఒక మంత్రాన్ని అనుసంధానం చేసుకోవడం ఎలాగా అన్నది జ్ఞాపకం చేసుకుందాం. సువర్ణ రజత స్రజాం అని ఉంటుంది శ్రీ సూక్తంలో. దాంట్లో 2 మంత్రములు వచ్చాయి. ఓం సువర్ణ స్రజే నమః. రెండో మంత్రం మరోసారి మాట్లాడుకుందాం. ఓం సువర్ణ స్రజే నమః. ఏమిటి దీని అర్థము? బంగారు ఆభరణములు ధరించిన అమ్మవారికి నమస్కారము. సువర్ణ స్రజే నమః. స్రజ అంటే వేళ్లాడుతున్నటువంటి ఆభరణము, గొలుసు. దీంట్లో రకాలుంటాయి. ఒంటిపేట గొలుసులని, 2 పేటలున్నవని, 3 అని, 12 అని, కంఠమునకు పట్టేవి కొన్నైతే కంఠమునకు దిగో భాగం దాకా ఒకటి, వక్షసీమ దాటేంత వరకు వచ్చేదొకటి, బాగా వేలాడుతుండే ఒకటి తొడుక్కునేవి, ఒకటి కట్టుకునేవి, ఒకటి శరీరములకు రంధ్రములు చేసి దాని ద్వారా ధరించేవి. ఇలా ఎన్నో రకాలు చెప్పారు. ఇక్కడ అమ్మవారు సువర్ణ స్రజ అంటే చక్కటి బంగారు ఆభరణములు, దండలు, ముత్యాల దండలు, బంగారు దండలు ధరించున్నది. ఇది పై అర్థం అంతే. కానీ శ్రీ సూక్తం అన్నది వర్ణన చేస్తూ అమ్మవారికి బంగారు నగలు ఉన్నాయని చెప్పడంలో పెద్ద విశేషం ఉంటుందా? లౌకికముగా ఉన్నవాళ్లే కాస్త ధనవంతులైతే 7 వారాల నగలంటూ రకరకాల నగలే వేసుకుంటారే. మరి ఇలాంటి సంపదకి మూలమైన అమ్మవారికి నగలకి ఏమన్నా తక్కువ అవుతుందా? ఓం సువర్ణ స్రజే నమః. దీన్ని గనక తప్పనిసరిగా 108 సార్లు అనుసంధానం చేస్తే, అంటే అశుచిగా ఉండగా మాత్రం చేయకూడదు, శుచిత్వంతో చేసుకున్నట్టయితే చక్కగా ఆభరణములు లభిస్తాయి, ధనము లభిస్తుంది. ఇదొక మామూలు ఫలితము. కానీ విద్యార్థులు ఇది చదవచ్చును. ఓం సువర్ణ స్రజే నమః. యోగశాస్త్ర అభ్యాసం చేసేవాళ్ళు చదవచ్చును. ఓం సువర్ణ స్రజే నమః. పోటీ పరీక్షలకి వెళ్ళేవాళ్ళు కూడా చదవచ్చును. ఓం సువర్ణ స్రజే నమః. సువర్ణ స్రజే నమః. అందమైన అక్షరములను క్రమముగా పలికించునది అమ్మవారు. పలికించునది కాంత, పలుకుబడికి కాంత, పలుకున కాంత అంటారు బాలాంతరపు వెంకటరావు గారు అనే కవి. అలాంటి చక్కటి పదములు మనకి లభిస్తాయి. అంచేత ఓం సువర్ణ స్రజే నమః అన్న నామాన్ని యథాశక్తి జపిద్దాం, ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.